ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబరు మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు. గురు వృషభ రాశిలో ఉంటారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశుల్లో ఇలా ఉంటాయి. గురుగారు, నవంబర్ మాసం తులారాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా అమ్మా. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది. తులారాశి వారికి ముఖ్యంగా హార్డ్ వర్క్ సంబంధించిన గ్రహం వచ్చేసి రాశ్యాధిపతి అయిన శుక్రుడు మనకి తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే యోగకారకుడు, అదృష్టకారకుడు, చతుర్థ పంచమాధిపతి అయిన శని పంచమ స్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు. అంటే మామూలుగా అనొచ్చు అందరూ 3, 6, 11 స్థానాలు బెస్ట్ కదండి శనికి, మరి 5లో ఉంటే అలా బెస్ట్ అని. అంటే ఈ యోగకారకుడు తులారాశికి అతనే అయ్యాడు కాబట్టి శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి బెస్ట్ అనమాట. అందుగురించి ఖచ్చితంగా మేలే చేస్తాడు కానీ నష్టం ఏం పరచడు. అంటే 100% లేకపోయినా 70% చేస్తాడు. ఇప్పుడు 6వ స్థానంలోకి వెళ్ళాడు, అది స్వస్థానం ఏం కాదు మీనంలో, కానీ 2.5 ఏళ్ళు బాగుంటుందని చెప్తాం. అక్కడ ఉన్న కూడా 70%, ఎందుకంటే స్వస్థానం ఏం కాదు, అటు ఉచ్చస్థానం కాదు కాబట్టి. కాబట్టి ఇక్కడ పంచమ స్థానమైన కూడా స్వస్థానమైంది కాబట్టి ఖచ్చితంగా 70% మేలే చేస్తాడు, నష్టమేం పరచడు. సో అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి తులారాశి వారికి. అష్టమంలో మటు గురువు ఉన్నాడు. అంటే సాధారణంగా తులారాశికి ఎక్సెప్షన్ ఏంటంటే లగ్నం కానీ రాశి కానీ తృతీయ షష్టాధిపతి అంటే 3rd లార్డు 6th లార్డు గురువు అయ్యాడు, అష్టమ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే 6వ స్థానాధిపతి 6లో కానీ 8లో కానీ 12లో ఉన్నా, అయితే 8వ స్థానాధిపతి 6లో కానీ 8లో కానీ 12లో ఉన్నా, లేదంటే 12వ స్థానాధిపతి 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉంటాయి కనుక దాన్ని విపరీత రాజయోగం అంటారు. సో విపరీత రాజయోగం అంటే ఒక మామూలు వ్యక్తి వెళ్ళిపోయి ఎమ్మెల్యే అవ్వడం, లేకపోతే మామూలు వ్యక్తి మినిస్టర్ అవ్వడం, లేకపోతే ఎంపీ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ కూడా జాతకరీత్యా విపరీత రాజయోగం ద్వారా అవుతాయి అన్నమాట. సో ఇక్కడ తులా రాశి వారికి ప్రస్తుతం తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నందుకు అది యోగం చేస్తాడు, విపరీత రాజయోగాన్ని ఇచ్చాడు. మరి గురువు కూడా 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటేనే కానీ మేలు చేస్తారంటారు కదా. ఇక్కడ మటుకు తులా లగ్నానికి అటు మకర లగ్నానికి ఎక్సెప్షన్ అండి. దీనికైతే 3rd and 6th లాడాడు, మకరానికి అయితే 3rd and 12th లాడాడు. పాపి పాప స్థానంలో ఉన్నాడు. పాపులు అంటారు 3, 6, 11 లార్డ్స్ని, అధిపతుల్ని పాపులు అంటారు అన్నమాట. సో పాపి పాప స్థానంలో ఉన్నాడు, సో మేలే చేస్తాడు. సో దీన్ని విపరీత రాజయోగం కింద తీసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా మేలే చేస్తాడు తులారాశికి. సో అష్టమంలో ఉన్నా కూడా అంత బాధపడక్కర్లేదు. సో గురువు కూడా మేలే, ఒక 70% మేలే చేస్తాడు, నష్టమే లేదు. తర్వాత ఎలాగో మనకి మే నుంచి భాగ్యస్థానంలో గురువు వస్తాడు, సో అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత ఈ శని కూడా 6వ స్థానంలో వస్తాడు. సో శని 100 ఉంటాడు, మనకి గురువు కూడా 100 ఉంటాడు. సో అలాగే రాహుకేతులు కూడా పంచమ లాభంలో వస్తాడు అనమాట. సో ఇప్పుడు కన్యారాశికి ఏదైతే అంత బాగుందో అది నెక్స్ట్ ఏడాది తులారాశి వాళ్ళకి అంత బాగుంటుంది అన్నమాట. వచ్చే ఏడాది చాలా బాగుంటుంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది కూడా బాగానే ఉంది, ఏడాది చాలా బాగుంది, ఏడాది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఏడాది ఇంకా చాలా బాగుంది, ఎందుకంటే గురువు భాగ్యంలో ఉంటాడు, గురువు శని మనకి 6వ స్థానంలో ఉంటాడు, ఇక్కడేమో రాహుకేతులు కూడా 5, 11లో ఉంటారు. సో అన్నీ కూడా 4 కూడా చాలా బాగుంటాయి. సో ప్రస్తుతం కూడా ఏం నష్టం లేదు, బాగానే ఉన్నట్టండి. కానీ ఒక ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు నీచిలో ఉన్నాడు. ద్వితీయ అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం, వాక్స్థానం. అలాగే సప్తం అంటేనే భర్త లేదా భార్య, లేదంటే పార్ట్నర్, లేదంటే ఇమీడియట్ బాస్ అనుకున్నాం. సో ఆ లార్డ్ అయిన కుజుడు నీచిలో ఉన్నాడు జనవరి 25, 21 తారీఖు దాకా. సో ఈ లోపల ఈ చిన్న ఇబ్బందులన్నీ తప్పు అనమాట. సో మనం కొంచెం మౌనంగా ఉండడం, జాగ్రత్తగా అడుగులు వేయడం, కరెక్ట్గా పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అయితే గురుగారు, సాధారణంగా తులారాశి వారు ఏ దైవాన్ని ఎక్కువగా ఇష్టపడతారో, ఏ దైవాన్ని ఆరాధిస్తే వీళ్ళకి బాగుంటుంది కూడా? తులారాశికైనా సరే పంచమ స్థానాధిపతి ముఖ్యంగా మనకి శని అయ్యాడు.
శని అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే లాభస్థానాధిపతి సింహమయ్యాడు, సింహానికి అధిపతి సూర్యుడు, కాబట్టి శివుడిని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి శివుణ్ణి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ 2 దేవుళ్ళని ఎక్కువగా ఆరాధిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. మరి గురువు కూడా 8th ప్లేస్ లో ఉన్నటువంటి గురువు కూడా విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాడు అని అంటున్నారు కాబట్టి గురువు బాగానే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చా? మనం ఏ పనులు వాళ్ళు తలపెట్టినా కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే ఒక 70% గురువు మనం ప్లస్లోనే తీసుకోవాలండి. కానీ శుభ ఫలితాలు అంటే వివాహం కానీ సంతానం కానీ అలాంటివి ఆలస్యం అవుతాయి. వివాహానికి కానీ సంతానానికి కానీ గృహం కానీ వాహనం కానీ దానికి మటు ఖచ్చితంగా గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడే అవుతాయి. మిగతా పనులన్నీ మటు ఖచ్చితంగా అవుతాయి. సో ఇప్పుడు ఇది అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి పట్టిందల్లా బంగారం. ఎందుకంటే తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళి చదువుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది? చాలా మంచి ర్యాంకో మంచి యూనివర్సిటీలో వచ్చినప్పుడే జరుగుతుంది. ఇప్పుడు అష్టమంలో గురువు ఉన్నారు కాబట్టి తులారాశి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బయటకు వెళ్ళి చదువుకునేందుకు అవకాశం ఉంది. అష్టమంలో గురువు ఉన్నా కూడా ఒక్క వివాహం, సంతానం, గృహం, వాహనం తప్ప మిగతా అన్ని శుభాలకి మేలు చేస్తాడు అష్టమంలో గురువు ఉన్నా కూడా. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే శని చాలా బాగున్నాడు కాబట్టి బాగానే ఉంటుంది. కుజుడు నీచలో ఉన్నా కూడా అంత దోషమేం కాదు, ఈ రాశికి అంత దోషమేం కాదు. సో శని మెయిన్ కాబట్టి శని చాలా బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాల్సిన మీరు ప్రస్తుతం ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడే నీచలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ప్రతి మంగళవారం ఒక 12 వారాలు ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎందుకంటే కుజుడు నీచ మనకి 21 జనవరి 2025 వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఉపవాసం ఉంటే మంచిది. అలాగే వీలైతే కనుక కుజుడికి 7 వేల సార్లు జపం చేయించి కందిపప్పు కేజీంపో ఒక రెడ్ లుంగి ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఉపవాసం ఉండడం, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రతి మంగళవారం 41 ప్రదక్షిణాలు కూడా చేస్తే మంచిది. మనకి దగ్గరలో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వాళ్ళకి కనుక స్కందగిరి టెంపుల్ అని ఉంది పద్మారావునగర్లో, అక్కడ హోమం మరియు అభిషేకం మీ పేరు నక్షత్ర గోత్రాలతో చేస్తే చాలా మంచిది. అది 2000 అండి టికెట్. సో అది చేస్తే కనుక ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు, గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, తులారాశి వారు ఈ నవంబర్ మాసం ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే ఇంకా వారికి బాగుండే అవకాశం ఉంటుంది? అసలు ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.